అన్సర్టనిటీ అంటే ఏంటో చూద్దాం. కేఆర్ఆర్లో ఇది ఎప్పుడు అరైజ్ అవుతుంది, మన దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ లేనప్పుడు అరైజ్ అవుతుంది అనమాట. కంప్లీట్ నాలెడ్జ్ అంటే దేని గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోవడం, ఈవెంట్ గురించి కానీ ఫ్యాక్ట్ గురించి కానీ. దీనివల్ల ఏమైపోతుంది, మల్టిపుల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది వస్తుంది. అర్థమైందా? అన్సర్టనిటీ అంటే ఎప్పుడు అరైజ్ అవుతుంది, వెన్ దెర్ ఈజ్ ఎ లేక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. లేక్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ లేనప్పుడు అన్సర్టనిటీ వస్తుంది. దీనివల్ల ఏమైపోతుంది, అవుట్కమ్స్ అనేది మల్టిపుల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది వస్తుంది దీనివల్ల, అన్సర్టనిటీ వల్ల. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక పేషెంట్ని డయాగ్నోస్ చేయాలనుకుంటున్నాడు. సో వాడికి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీవర్ అనే హెడేక్ అనేది ఉంది. సో అర్థమైందా, నువ్వు ఒక డాక్టర్ అనుకున్నావు, ఒకడు వచ్చినాక వాడు కొంచెం ఫీవర్ ఉంది, హెడేక్ ఉంది. సో ఎట్లా వాడికి సిమ్టమ్స్ బట్టి నువ్వేమని చెప్పొచ్చు, కోవిడ్ అని కావచ్చు, అది ఫ్లూ అని కావచ్చు, మలేరియా అని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్ మే బి ఎనీ డిసీజ్. సో వాడిని ఎట్లా చేస్తావు, సో వాడికి ఏదైతే నువ్వు డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్కి 100% క్లారిటీ ఉండదు వాడికి ఏ డిసీజ్ వచ్చిందని పేషెంట్కి. సో అట్లాంటప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం, దాన్ని అన్సర్టనిటీ అంటారు. అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి, ఈ సింపుల్ టాపిక్. అన్సర్టనిటీ అంటే లేక్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ లేకపోవడాన్ని లేనప్పుడు రైజ్ అవుతుంది. దీనివల్ల మల్టిపుల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చాయి. ఇక్కడ డెఫినేషన్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఒకడు వచ్చిన పేషెంట్, వాడికి సిమ్టమ్స్ ఏమున్నాయి, ఫీవర్ అండ్ హెడేక్ ఉంది. ఇప్పుడు ఆడికి ఏమనవచ్చు, కోవిడ్ అని రావచ్చు, మలేరియా, ఫ్లూ ఏదైనా రావచ్చు. సో డాక్టర్ కూడా క్లారిటీ ఉండదు 100% వాడికి ఏం రోగం వచ్చిందని. సో దీన్ని అన్సర్టనిటీ అంటారు. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తామో చూద్దాం. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారంటే, ప్రాబబిలిస్టిక్ రీజనింగ్ చేస్తాడు. అంటే బైస్ నెట్వర్క్ వాడతాడు. అంటే ఇప్పుడు సపోజ్ COVID-19కి ఎంత, ఫ్లూకి ఎంత వచ్చింది, మలేరియాకి ఎంత ప్రాబిలిటీ వచ్చింది. సో డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తాయి. ఇప్పుడు చూడు, కోవిడ్కి పేషెంట్ COVID-19 పెట్టేసేసి వాడు ఫీవర్ హెడేక్ ప్రాబిలిటీ ఏంటంటే 0.7 ఉంది. ఆ పేషెంట్కి ఫ్లూ ఫీవర్ అయిన హెడేక్ వాడు ప్రాబిలిటీ ఏంటంటే 0.2. మలేరియా అయినాక ఫీవర్ హెడేక్ వాడికి ఎంత ఉంది, 0.1. సో అన్నిట్లో హైయెస్ట్ ప్రాబిలిటీ అనేది 0.7. సో ఆ సిస్టమ్ ఏం సెలెక్ట్ చేస్తే దేనికైతే హైయెస్ట్ ప్రాబిలిటీ డయాగ్నోసిస్ ఉన్నో ఇది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, వాడికి పేషెంట్ వాడికి COVID-19 వచ్చింది, క్వారంటైన్ ఉండాలని అర్థమవుతుంది. ఇట్లా అన్నమాట. ఇలా క్యాన్సిల్ చేస్తాం మనం అన్సర్టనిటీని. బేస్డ్ ఆన్ ద ప్రాబిలిటీ ప్రకారంగా ఏదైతే ఎక్కువ ప్రాబిలిటీ వస్తే వాడికి అదే వచ్చినట్టు. అది ఇట్లా హ్యాండిల్ చేస్తారు అన్సర్టనిటీని.